ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉండే బార్డర్ డిస్ప్యూట్ ఉంది కదా, మన భూమిని వాళ్ళు ఎలా లాక్కొని పెట్టుకున్నారో అది మనందరికీ తెలుసు. అలాగే చైనాతో కూడా మనకు డిస్ప్యూట్ ఉంది. ఈ డిస్ప్యూట్ ఎప్పుడు సాల్వ్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఈ డిస్ప్యూట్ సాల్వ్ అవుతుందని చెప్పి చైనీస్ అఫీషియల్స్ మన ఇండియాకి వచ్చి మరి మాట్లాడుతున్నారు, ఫారెన్ మినిస్టర్స్ తో సహా. అది వాళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. FM NSA Doval lauded new momentum in India-China ties and peace at the borders. He added that the bilateral engagements will be further built on. బట్ ఈ ఈవెంట్ చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, అది దీనికన్నా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక డీలిమిటేషన్ కమిటీ వేయాలి, ఆ బోర్డర్ని సెట్ చేసేద్దాం, వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం మాడేసుకుందామా అని చైనా అడుగుతుంది. దానికి మనం ఏ సమాధానం చెప్పాలి, దానికి మనం ఎటువంటి సమాధానం చెప్పాలి, ఎంత చాకచక్యంగా ఉండాలి అనే డౌట్ మీకుంటే మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి. బెహతీ గంగా మే హాత్ ధోనా, ఇది హిందీలో చాలా పెద్ద సామెత. ఇన్ఫాక్ట్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు అప్లైడ్ థర్మోడైనమిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. 5వ సెమిస్టర్లోనో 6వ సెమిస్టర్లోనో వస్తుంది. అది నైట్ మేర్ అనే పదానికి పర్యాయ పదం ఆ సబ్జెక్ట్. పాస్ అవ్వాలంటే తల ప్రాణం తోక్కు వస్తుంది. ఎనీవేస్ ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు క్లాస్లో అవును సార్ అదే కరెక్ట్ అని మనం ఉన్నప్పుడు ఆ సామెత వాడేవారైనా. నాకు బాగా గుర్తు, అజయ్ నాయర్ అని పేరు. ఇప్పుడు ఈ సామెత నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, జియో పాలిటిక్స్ మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చైనా ఎలాగే ప్రవహించే గంగలో చేయి కడుక్కుంటుంది. అది ఎలాగో చెప్తే జాగ్రత్తగా వినండి. లిండ్సీ గ్రహాం మనకు తెలుసు కదా, క్యూట్ కిడ్ అయినా సైడ్ పాపడ్ అది దువ్వేసుకొని మంచి టై వేసుకొని వచ్చేసి ఆయన భారతదేశం మీద రకరకాల స్టేట్మెంట్లు ఇస్తుంటాడు. నిన్నేమన్నాడు ఆయన, పుతుల్ లాంటి వ్యక్తిని మనం అలాస్కాకి లాక్కు రావడానికి కారణం భారతదేశం, మనం 50% టారిఫ్ వేసాం కాబట్టి అనే మీనింగ్ వచ్చినట్టు ఒక పక్కన ఆయన మాట్లాడుతున్నాడు. ట్రంప్ గారు ఒకే ఒకటి సినిమాలో అర్జున్ లాగా టేబుల్ కి ఇటుపక్క కూర్చున్నాడు, పక్కన ఆఫీసర్లు కూర్చుంటారు కదా, సబార్డినేట్స్, పిటిషనర్స్. అలాగే యూరోపియన్ లీడర్స్ అందరినీ పెట్టాడు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గానీ, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టామర్ గానీ, మన మెలనీ గారు గుర్తున్నారుగా ఇటలీ నుంచి, అలాగే జర్మనీ, ఫిన్లాండ్, ఈ లీడర్స్ అందరూ. అంతెందుకండి, వాన్ డెర్ లియన్ అని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ వాడు, మార్క్ రటే అని ట్రంప్ ని డాడీ అని పిలిచారు కదా, నేటో సెక్రటరీ. ఇలాంటి వాళ్ళందరినీ విజువల్ గా తక్కువ స్థాయి వ్యక్తులుగా కూర్చోబెట్టాడు. చెప్తున్నానుగా, ఇలా జియోపాలిటిక్స్ జరుగుతుంది అని చెప్పి 5 సంవత్సరాల క్రితం ఎవరైనా కథ రాస్తే ఆ కథని పట్టుకుని ఏదైనా హాలీవుడ్ ప్రొడక్షన్కి వెళ్తే ఏంటి సార్ కామెడీ చేస్తారంటారు, అంత వింతగా జరుగుతుంది. సరే ఎనీవేస్, ఇదే ట్రంప్ గారు ఇండియా పట్ల కూడా హాస్టల్ గా ఉన్నారు కదా అని చెప్పి చైనా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి తెగ ప్రయత్నిస్తుంది. లెట్ మీ బి వెరీ క్లియర్, చైనా ఫ్రెండ్షిప్ ఇవాళ మనకు అవసరం. ఆ పాయింట్స్ అన్ని ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. అవి మన యూరియా ఇంపోర్ట్స్ కావనివ్వండి, బార్డర్ డిస్ప్యూట్స్ కావనివ్వండి, అంతెందుకు మన దేశంలో ఇవాళ బుల్లెట్ ట్రైన్స్ నడవాలంటే చైనాతో మనం ఒక స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ చేయాలి. వాంగ్ యీ అని చెప్పి చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఆయన వచ్చారు. అజిత్ దోవాల్ గారిని, ఎస్ జయశంకర్ గారిని వీళ్ళందరూ కలిశారు. మనందరం కలవాలి, 2 దేశాలు ఒక బ్లాక్ లా ఫామ్ అవ్వాలి, బార్డర్ డిస్ప్యూట్స్ మనం చూడాలి, ఒక డీలిమిటేషన్ కమిటీ వేయాలి, ఒక గ్రూప్ ఫామ్ అవ్వాలి. ఇలాంటి రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి, నడుస్తున్నాయి. కానీ జయశంకర్ గారు తైవాన్ చైనా భాగం అని అన్నారని ఆయన వాంగ్ యీ గారు ఉండే ఫోటోలను పట్టుకొని చైనీస్ మీడియా ట్విట్టర్ లో బెహతీ గంగా మే హాత్ ధో రహా హై, కరెక్టేనా? అదే చేస్తుంది వాళ్ళ. అందుకే అంటాను కదా, చైనాని మనం 100% నమ్మే రోజు ఎప్పటికీ రాదు. వాళ్ళు అలా బిహేవ్ చేయరాళ్ళు. బట్ స్టిల్ చైనా మనకి వాళ్ళు ఏం ఆఫర్ చేస్తుందో మనం విందాం. 1 by 1 ఒక్కొక్కటిగా చెప్పేస్తాను, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎలాంటి కాంప్లెక్స్ టాపిక్ నేను అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టి మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా పీయూష్ గోయల్ గారు అన్న ఈ మాట మీరు ఒకసారి వినాలి. ఈ క్లిప్ చూసే ముందు ఒక్క మాట, ఇది ఇవాళ మాడింది కాదు, ఇది ఇవాళ జరిగింది కాదు, 2024లో జరిగింది. చెప్తే ఆ క్లిప్ నేను ఎందుకు చూపిస్తున్నాను, బట్ ఒకసారి మీరు ఆ వీడియోని చూడండి. రాబర్ట్ హెబెక్ అని చెప్పి ఆయన జర్మన్ వైస్ ఛాన్సలర్ అయిన భారతదేశం వచ్చాడు. ఢిల్లీ మెట్రోలో ఆయన డైరెక్ట్ గా కన్ఫరెన్స్ చేశారు. ఎవరు? మన పీయూష్ గోయల్ గారు. ఏవని? మనం చాలా అండర్ గ్రౌండ్ టన్నెల్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బుల్లెట్ ట్రైన్స్ అవి ఉంటాయి కదా, గంటకు 300-400 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్ లో వెళ్ళేవి. ఇప్పుడు అలాంటి ట్రైన్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ మన ముంబై టు అహ్మదాబాద్ ట్రైన్ అనుకుందాం, అది ఒక 500 కిలోమీటర్లు ఉంటుంది. గట్టిగా కొడితే గంట 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అలాంటి ట్రైన్లు మనకు రావాలి. బట్ ఇవాళ మన చేతులు ఎట్లా కట్టేస్తున్నాయంటే, మన జర్మనీ నుంచి ఒక కంపెనీ నుంచి టనల్ బోరింగ్ మెషిన్స్ అని కొంటాం మనం. ఇది రీసెంట్ గా మీ అందరికీ అర్థమైనట్టు చెప్తాను. మీకు తెలంగాణలో ఒక ఇష్యూ జరిగింది గుర్తుందా? నేను వీడియో కూడా చేశాను దాని గురించి. చాలా మంది స్టక్ అయిపోయారు. ఈ టనల్ బోరింగ్ మెషిన్ దగ్గర ఏదో ఇష్యూ జరగడం వల్ల చాలా మంది వర్కర్స్ అక్కడ లోపల స్టక్ అయిపోయారు. వాళ్ళు చనిపోయారు. రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఎగ్జాక్ట్ గా లొకేషన్ పేరు టక్కని గుర్తురాట్లేదు, నాగర్ కర్నూలు దగ్గర అనుకుంటా. మీకు తెలిస్తే ఒకసారి కింద కామెంట్స్ రాయండి. చాలా నెలలు అయిపోయింది ఆ వీడియో చేసి. ఇప్పుడు ఈ మెషిన్స్ ఉంటాయి కదా, ఈ టనల్స్ ని రెడీ చేసేవి. ఈ మనం పేరుకి జర్మనీ నుంచి తెప్పిస్తున్నా, ఈ జర్మనీ వాడు చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాడు. ఈ చైనా ఏం చెప్తుంది, మీరు భారతదేశానికి అమ్మడానికి వీలు లేదు అని. దానివల్ల మన ప్రోగ్రెస్ చాలా వరకు ఆగిపోతుంది. చెప్తున్నానుగా, చైనా ఇస్ ఏ గుంటనక్క దేశం, వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ చైనీస్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మనకు అవసరం కాబట్టి ఆ వీడియో ఏదైతే ఉందో, అందులో పీయూష్ గోయల్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో, అదే వాళ్ళు ఆఫ్సెట్ చేస్తుంది చైనానే. ఇవాళ వాంగ్ యీ గారు ఇండియాకి వచ్చారు. మనం డిస్కస్ చేసిన చాలా పాయింట్స్ లో ఈ టనల్ బోరింగ్
ఫ్లయింగ్ మెషిన్స్ ఇష్యూ కూడా ఉంది. మనం మిడిల్ మ్యాన్ అనే జర్మనీని కట్ చేసి డైరెక్ట్ గా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోగలిగితే ఈ మెషిన్స్ వల్ల టనల్స్ రెడీ అవుతాయి. టనల్స్ రెడీ అయితే బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అయిపోవడానికి మంచి ఆస్కారం ఉంది. వందల కిలోమీటర్స్ జర్నీ గంటల్లో నిమిషాల్లో కొట్టొచ్చు మనం. ఇవాళ జాపనీస్ బుల్లెట్ ట్రైన్స్ మీరు ఒకసారి చూడండి. అంతేందుకు ఇదే జర్మనీ ఉంది కదా, వాళ్ళు ఎంత రేసెస్ట్ కార్టూన్ ఒకటి వేసారంటే జాపనీస్ జీడిపిని దాటినప్పుడు అనుకుంటాం వాళ్ళు బుల్లెట్ ట్రైన్ వెళ్తుంటే మనం పాడుబడ్డ ఒక ట్రైన్ పెట్టి దాని మీద జనాల్ని పెట్టి అలా గీసిన జర్మనీ కంపెనీకి ఇవాళ మనం ఒక మాట చెప్పాలి. ఇవాళ చైనా మనతో నెగోషియేషన్కి వస్తుంది డైరెక్ట్ గా, మిమ్మల్ని కట్ చేసే టైం వచ్చింది. అందుకని ఇవాళ మన ప్రయారిటీ లిస్ట్ లో చైనాతో మనకు ఉండే సంబంధాల్లో ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే యూరియా అంటారా, ఇండియా ఇస్ ఏ యూరియా ఇంపోర్టింగ్ కంట్రీ. ఇది మనందరికీ తెలుసు కదా. ఈ ఎరువు అంటారు కదా, ఫర్టిలైజర్, ఇది మనం బయట నుంచి తెప్పించుకుంటాం. అండ్ ఈ యూరియాని చాలా కాలం వరకు చైనా ఆపేసింది మనకి. రీసెంట్ గా డ్యామ్ గేట్లు ఎత్తింది. ఆ షిప్లు గానీ కంటైనర్లు గానీ భారతదేశానికి వస్తున్నాయి. డైరెక్ట్ ఫ్లైట్లు ఉంటాయి కదా, ఒక 4-5 ఏళ్ల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం మనం. చైనీస్ పీపుల్ కి వీసాలు ఓపెన్ చేసాం మనం. ఇవాళ వాంగ్ యీ గారు బహిరంగంగా యూనిలాటరల్ బుల్లింగ్ అనేది తప్పు, ఆయన అమెరికా పేరు వాడలేదు కానీ ఇవాళ రోజున యూనిలాటరల్ బుల్లింగ్ ఎవరు చేస్తున్నారు టక్ అని మైండ్ లో ఎవరి పేరు గుర్తు వస్తుంది మనకి, ట్రంప్ గారు విజువల్ అలా వస్తుంది కదా. అలాంటి బుల్లింగ్ మేము సహించేది లేదు అని ఇండియన్ పోడియం మీద నిలబడి మాట్లాడుతున్నారు ఆయన. అండ్ ఇదే వాంగ్ యీ గారు చెప్పిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికాకి యూరోప్ కి ఇవ్వకుండా స్ట్రాటజిక్ గా కట్ చేసి మంచి గేమ్ ఆడుతుంది ఇవాళ చైనా. ఇన్ఫాక్ట్ భారతదేశానికి కూడా చాలా కాలం వరకు కట్ చేసింది, కానీ రేర్ ఎర్త్ కి సంబంధించి కూడా భారతదేశం మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం అని చైనా నుంచి మనకు హామీ వచ్చింది. అగైన్ ఇది మనం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన టైం కాదు. ఇది నిజంగా భారతీయుడైతే క్వశ్చన్ చేయాలి భారతదేశాన్ని కూడా. ఒక ఆస్పెక్ట్ లో మాత్రం వీ హావ్ ఫెయిల్డ్. నేను ఈ మాటను చాలా నిర్భయంగా చెప్తున్నాను. క్వాడ్ ని మనం ఫామ్ చేశాం కదా, 4 దేశాలు, జపాన్, అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా. మన రేర్ ఎర్త్స్ మనమే రెడీ చేయాలి. అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి రకరకాల పోడియంల మీద రకరకాల డిస్కషన్లు పెట్టి ఇవాళకి కూడా మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. చైనా మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఇన్ ఎనీ కేస్ ఇలాంటి టైంలో చైనా మనకి ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇక అమెరికా అంటారా, ట్రంప్ గారికి ఇదే రేర్ ఎర్త్ మినరల్స్ అవసరం. రేర్ ఎర్త్ మినరల్స్ దేనికి కావాలనే డౌట్ మీకు రావడం సహజం. ఇప్పుడు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అది ఫైనల్ ప్రొడక్ట్ కదా, రా మెటీరియల్, రకరకాల వస్తువులకి, ఆబ్జెక్ట్స్ కి, వెహికల్స్ కి. సో అమెరికా అది లేకుండా సస్టైన్ అవ్వలేదు. అమెరికాకి అది అవసరం, చైనా ఇవ్వట్లేదు. ఎటు చూస్తుందని మీరు అనుకుంటున్నారు? మీకు చిన్న క్లూ ఇస్తా. అమెరికా చూసే దేశంలో ఒక మంచి నికాసి అయిన ఒక వంకాయ ఉంది. ఆ దేశంలో ఉండే బలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. చైనా కూడా దాని మీద కన్నేసింది. ఇప్పుడు ఈ వంకాయకి ట్రంప్ కి చాలా మంచి సంబంధం ఉంది కాబట్టి బలూచిస్తాన్ మేము వచ్చి కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పంపించేసి ఆ రేర్ ఎర్త్ మినరల్స్ మేమే బయటికి తీస్తామని చెప్పి అమెరికా అంటుంది కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ కదా బలూచుల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నాకు వస్తున్న డౌట్ ఏంటంటే బలూచిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళని వదలలేదు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి పారిపోయేలా చేస్తున్నారు. మరి అదే బలూచులు అమెరికా వాళ్ళని వదులుతారని మీరు అనుకుంటున్నారు? నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. సరే పోనీ అమెరికా వచ్చింది అనుకుందాం, తవ్వేసుకొని తీసేసుకుంటుంది అనుకుందాం, చైనా ఊరుకుంటుందా? అసలే పాకిస్తాన్కి 2 మెనీ డాడీస్, అందులో ఒకటి అమెరికా అయితే ఇంకోటి చైనా. చైనా ఖచ్చితంగా వచ్చి అడుగుతుంది కదా, ఎందుకు ఇస్తున్నావు అమెరికాకి, ఎందుకు ఆ లీనియన్స్ ఏంటిది, వాటి మీద ఫుల్ కాపీరైట్స్ మాకే కావాలని చెప్పి చైనా అడుగుతుంది. అలాంటప్పుడు పాకిస్తాన్ మరి ఏం చేస్తుందో చూడాలి. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మన భారతదేశానికి ఇవాళ ప్రాబ్లం లేకపోవచ్చు రేర్ ఎర్త్ మినరల్స్ తో, బట్ ఖచ్చితంగా ఏదో రోజు చైనా విల్ బ్యాక్ బైట్. దానికి మనం సిద్ధంగా ఉండాలి, మన పని మనం స్టార్ట్ చేయాలి. ఇది నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా. మనం గ్లోబలైజ్ సొసైటీలో ఉన్నాం, బట్ జస్ట్ ఒక గ్లోబల్ కన్స్యూమర్ గా ఉంటే మనల్ని ఎలా వాడదామని చూస్తుంటారు వేరే దేశాలు. గ్లోబల్ ఎక్స్పోర్టర్ గా ఉండాలి, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ గా ఉండాలి. దీని మీద మీరే ఉంటారు. లేకపోతే ఇదిగో ఇలాగే షెన్ షివాయ్ అని చెప్పి ఆయన పేరు సరిగ్గా పలికడం లేదో నాకు తెలియదు, కానీ ఆయన గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తి చైనాలో బహిరంగంగా రాస్తున్నాడు. ఆయన జయశంకర్ గారు తైవాన్ చైనాలో పార్టీ అని చెప్పి అన్నారని ఎక్కడ ఆయన బహిరంగంగా చెప్పలేదు, ఫేక్ న్యూస్ అది. బట్ చైనాలో స్ప్రెడ్ అయిపోతుంది. మనం బయటకు వచ్చి డైరెక్ట్ గా హాస్టైల్ గా మాట్లాడలేం మనం ట్రంప్ గారు లాగా. ఇప్పుడు మనకు వాళ్ళతో అవసరం ఉంది. తైవాన్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా మనం కన్సిడర్ చేయకపోయినా వన్ చైనా పాలసీని కూడా మనం ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు కదా. వాళ్ళు మన కాశ్మీర్ వన్ ఇండియా అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? బోర్డర్ దగ్గర 3 రీజన్స్ ఉన్నాయి కదా, అక్సై చిన్ అని, హిమాచల్ ప్రదేశ్ దగ్గర బోర్డర్, తర్వాత మెక్మోహన్ లైన్, వీళ్ళ దగ్గర ఒప్పుకుంటున్నారా మన భూమి అని? మన అక్సైచ్ని ఎలా లాగేసుకున్నారో మనకు తెలుసు కదా. స్పెసిఫిక్ గా సెపరేట్ గా చెప్పాలా? వద్దాం, బార్డర్ ఇష్యూ దగ్గర వద్దాం. కానీ నేను చిన్న డీటోర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఒకసారి అడ్రస్ చేయాలి. మనం సోవరెన్ నేషన్ లో మనం ఉంటే, మన డెసిషన్స్ మనం తీసుకుంటే పబ్లిక్ గా ఆయన హ్యూమిలేట్ చేయొచ్చాం. బట్ ఆయన వెనకే ఉంటూ ఆయన వెనకే తిరుగుతున్న యూరోపియన్ నేషన్స్ ఆయన ఏం చేస్తున్నారు? అందరితో ఏదో విధంగా హాస్టైల్ గానే ఉంటున్నాడు కదా ఆయన. భారతదేశం వార్ మెషిన్ కి ఫండ్స్ సప్లై చేస్తుందని చెప్పి ఒక పక్కన అంటూ మన దేశం ఐపీని తగ్గిస్తూ ఇవాళ కూడా ఒక సర్వే ఒకటి కండక్ట్ చేశారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద నేమ్, బట్ చూచాక మీకు చెప్పేస్తాను. భారతదేశానికి సంబంధించి వేరే దేశాలు ఎలా ఫీల్ అవుతున్నాయి అంటే, అన్ని దేశాలు 60-70% ఫేవరబుల్ గా ఉన్నాయి, 30-40% అన్ఫేవరబుల్ గా ఉన్నాయి. యూఎస్ఏ మాత్రం 48% అన్ఫేవరబుల్, 49% ఫేవరబుల్, ఒక 2-3% మాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఆ 48% అన్ఫేవరబుల్ ఎందుకు ఉంది? మనమేనా పాకిస్తాన్ అంటే దేశమా? అగ్రెసివ్ గా ఉంటామా? వేరే భూమి మనదాన్ని లాగేసుకుంటామా? అలా లేకపోయినా హాస్టిలిటీ ఇవాళ అమెరికాలో ఎందుకు ఉంది అంటే, గత కొన్ని నెలలుగా ట్రంప్ గారు భారతదేశంలో చేస్తున్న స్టేట్మెంట్స్. ఇవి కాకుండా కొన్ని దేశాలు ఉన్నాయి. టర్కీ అయితే 60% అన్ఫేవరబుల్. పాకిస్తాన్ హెల్ప్ చేసిన దేశాలు ఏవైతే ఉన్నాయో, ఈ అజర్బైజాన్ గానీ, టర్కీ గానీ, బారింగ్ దీస్ కంట్రీస్ అండ్ అమెరికా
అమెరికా, లార్జ్లీ ఒక 60% మనతోనే ఉంది ప్రపంచం. అందుకని వీఆర్ స్టాండింగ్ అవర్ గ్రౌండ్. మమ్మల్ని బుల్లీ చేయలేరు అని చెప్పకుండానే చెప్తున్నాం మనం. మన మ్యాక్రో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అయినా, లేదా యూకే ప్రైమ్ మినిస్టర్ కియర్ స్టామర్, లేదా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా గారు, లేదా జెలెన్స్కీ గారు. నిన్న ఆయన గురించి మాట్లాడాం మనం ఈ మీటింగ్ గురించి. మార్క్ రట్ గారు అయితే ఆయన డాడీ అని పిలిచారు. ఆయన ఇంత పిలిచారు కదా. రష్యన్ ప్రెసిడెంట్ తో మీరు ఎలా మాట్లాడారు? మన మోదీ గారు వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఓవెల్ ఆఫీస్ లో పక్క పక్కన సీట్లు వేసుకొని కూర్చోబెట్టారు. వీళ్ళతో ఎలా మాట్లాడారు ఒకసారి ఇమేజ్ చూడండి, మీకే అర్థం అవుతుంది ఎంత డిఫరెన్స్ ఉందో కంప్లీట్ గా. సో పరువు పోగొట్టుకోవడం అంటే ఆ దేశం చెప్పింది వినకపోవడం కాదు, ఆ దేశం చెప్పింది విన్నా కూడా ఇటువంటి ట్రీట్మెంట్ రావడం. ట్రంప్ నోస్ హూ ఇస్ పవర్ఫుల్. ఇవాళ ఇండియా ఒక సాఫ్ట్ టార్గెట్ గా ఎందుకు కనబడుతుంది? ఇండియా ఎంత పవర్ఫుల్ అని చెప్పి ఆయన ఒక అంచనా వేయలేకపోయాడు. ఆయన ఈగో హట్ అయింది. బట్ రష్యా పవర్ఫుల్ అని చెప్పి ఆయనకు తెలుసు. పుతిన్ దగ్గరకు వచ్చి ఇలాంటి గేమ్స్ ఆడాయన పక్కన కూర్చోబడితే ఈక్వల్ గా చూపిస్తాడు. జీడీపీలో ఎంత తేడా ఉన్నా కూడా. ఇదే జెలెన్స్కీతో ఆయన ఒక చిన్న డీలింగ్ చేశాడు ఆయన. అది ఏంటది? మేము మీకు సెక్యూరిటీ గ్యారంటీస్ ఇస్తాం. ఎవరితో? యూరోపియన్ కంట్రీస్ తో. 7 మంది లీడర్స్ ఉన్నారు కదా. మేము యుక్రెయిన్ కి సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తాం. యుఎస్ మీరు మా దగ్గర $90 బిలియన్ ఆఫ్ ఆర్మ్స్ మీరు కొనుక్కోవాలి అన్ని యూరోపియన్ దేశాలతో చెప్పాడు ఈయన. అల్టిమేట్ గా ఎవరికి లాభం? ఇది అమెరికాకే కదా. అండ్ రేపు పొద్దున నిజంగా డీల్ సంతకం పెట్టినా కూడా 1 సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత పుతిన్ గారికి మళ్ళీ లేదు మనం తినేద్దాం యుక్రెయిన్ ని అని ఆయన కనిపిస్తే, జెలెన్స్కీ వచ్చి ట్రంప్ గారికి కంప్లైంట్ చేస్తే ట్రంప్ గారు ఒకటే మాట అంటారు, లేదబ్బా రష్యాతో పెట్టుకుంటే ప్రపంచ యుద్ధం అవుతుంది, న్యూక్లియర్ ఆయుధాలు వాడాల్సి వస్తుంది, ఎన్ వర్డ్ నేను వాడడానికి నేను ఇష్టపడట్లేదు, సో మీరు చూసుకోండి అంటే మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఈ డీల్లో ఎవరు లాభపడ్డారు? అది మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, ఉన్నట్టు చెప్పాలి. ఈ ఇమేజ్ ఏదైతే ఉందో మీరు చూస్తున్నారు, ట్రంప్ గారు ఆఫీస్లో టేబుల్కి అవతల పక్క ట్రంప్ కూర్చోవడం, ఇవతల పక్క లీడర్స్ కూర్చోవడం, ఇది రియల్ ఫోటో ఇది. బట్ ఆయన ఆఫీస్ బయట ఈ లీడర్స్ అందరూ కూర్చున్నట్టు కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కదా. దట్ ఇస్ నాట్ ట్రూ. దట్స్ ఫాల్స్, దట్స్ ఫేక్. ఈ ట్విట్టర్ కానీ సోషల్ మీడియా అంతా వచ్చేసిన తర్వాత ఇలాంటి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ ట్రావెల్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. ఎనీవేస్, ఇమాన్యుయల్ మ్యాక్రో గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఓగ్రే అని చెప్పి ఒక మైథలాజికల్ మాన్స్టర్. అది మనుషులు ఉంటే కానీ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సర్వైవ్ అవ్వాలంటే కంటిన్యూస్ గా తింటా ఉండాలి. అలాంటి ఒక క్యారెక్టర్ తో పుతిన్ గారిని కంపేర్ చేసి ఈయన చాలా డేంజరస్ ఈ ప్రపంచానికి, ఈయన అంతు చూడాలి అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడి. ఒకసారి మీరే వినండి. De continuer de manger. Voilà. Et donc c'est un prédateur. C'est un ogre à nos portes. Et je ne dis pas que dès demain c'est la France qui sera attaquée. Mais enfin... ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం కొన్ని రోజుల క్రితం ఒక వీడియోలో మనం ఆడుకున్నాం. ఏంటది? పుతిన్ గారికి సంబంధించినంత వరకు రష్యాకి అసలు బార్డర్స్ లేవు. ఒక స్కూల్ పిల్లోడు ఒక స్టేజ్ మీద వచ్చి, నేను బాగా తెలివైన, నాకు బార్డర్స్ అవన్నీ తెలుసు, రష్యా బార్డర్ బర్రింగ్ స్ట్రైట్ దగ్గర ఎండ్ అయిపోతుంది అంటే, లేదు చిన్న, రష్యాకి అసలు బార్డర్లే లేవని చెప్పి పుతిన్ గారు అన్నారు. చాలా పెద్ద రోరింగ్ అప్లాజ్ వచ్చింది ఆ రూమ్ లో. అందుకని రష్యన్ స్కోర్ లో అలా బిలీవ్ చేస్తారు, వాళ్ళు యుఎస్ఎస్ఆర్ జోన్ లో ఉంటారు వాళ్ళు. ఇది ఒక, ఈ స్టేట్మెంట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. Граница России нигде не заканчивается. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత దాని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఈజ్ ఈ రైట్ ఆర్ ఆయన కొంచెం ఎగ్జాజరేట్ చేసి మాట్లాడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారా? ఎనీవేస్, ఇవాళ మాట్లాడుకున్న పాయింట్స్ అన్నిటిలో నాకు ఇంపార్టెంట్ గా అనిపిస్తున్న పాయింట్ ఏంటంటే, ఈ బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో, ఎందుకంటే మిగతావన్నీ ఓకే, అది ప్రస్తుతానికి ఒక ఇమీడియట్ తాత్కాలిక ఊరట మనకు కలుగుతుందేమో కానీ, అన్లెస్ వీఆర్ సెల్ఫ్ సఫిషియెంట్, చైనా మీద మనం రిలై అవ్వలేమని చెప్పి నేను నమ్ముతా. బట్ ఒక్క పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు. అదేంటంటే బార్డర్ ఇష్యూ రిజాల్వ్ అవ్వచ్చు అని ఒక డిస్కషన్ నడుస్తుంది. ఇది కూడా కంప్లీట్ గా అవుతుందో లేదో నాకు తెలియదు కానీ, మీలో అందరికీ తెలిసి ఉంటుంది కదా, చైనా కానీ ఇండియా కానీ ఒక బార్డర్ మీద స్టిక్ ఆన్ అవ్వవు. మనం ఏదైతే మంది అనుకుంటాం అది వాళ్ళదని వాళ్ళు అనుకుంటారు. అనుకోవడం అంటే అక్కడ ఇల్లీగల్ గా 1956-57 లో వాళ్ళు ఏం చేశారో మనకు తెలుసు. అక్సాయ్ చిన్ లో మన దగ్గర నుంచి లాగేసుకొని ఇప్పటికే అది వాళ్ళదే అని వాళ్ళు వాదిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ఊర్లకి వాళ్ళ పేర్లు పెట్టేసుకుంటారు, ఈ పేరు మాదే అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి బార్డర్ డిస్ప్యూట్స్ ఉండే 2 దేశాల మధ్యలో ఒక స్పెషల్ గ్రూప్ ఒకటి ఫామ్ అయ్యి డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతుంది అని వ్యాంగీ మీటింగ్ లో మనకు ఒకటి వచ్చింది. డీలిమిటేషన్ అంటే ఏంటి అనే డౌట్ మీకు వస్తే, అగైన్ ఇట్స్ ఎ ప్రాసెస్. మీకు సింపుల్ గా చెప్పాలంటే, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మ్యాప్ వేసుకొని, ఇప్పుడు ఆ కాగితం మీద మనం గీసిన గీతల్ని బేస్ చేసుకొని ఆన్ గ్రౌండ్ వెళ్ళి లొకేషన్కి వెళ్ళి మనం ఒక బార్డర్ గట్ర వేసుకుంటే దాన్ని డిమార్కేషన్ అంటారు. అగైన్ ఇది ఫ్రూట్ఫుల్ అవుతుంది అంటే చైనా మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. బట్ అట్లీస్ట్ ఈ డిస్కషన్ దాకా వచ్చిందంటే ఇట్స్ గ్రేట్. అండ్ దీన్ని సాల్వ్ చేయడానికి కూడా మనం రకరకాల టైమ్ లైన్స్ లో ప్లాన్ చేస్తూనే ఉన్నాం మనం. అది 2002 కానీ 2005 కానీ 2012 కానీ స్పెషల్ రిప్రజెంటేటివ్స్ మెకానిజం అని, అగ్రిమెంట్ ఆఫ్ పొలిటికల్ పారామీటర్స్ అనే రకరకాల వైవిధ్యభరితమైన పేర్లు పెట్టుకొని మనం ప్లాన్ చేశాం. కానీ అగైన్ 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు పడేవి. ఒక చేయి కదలడానికి సిద్ధంగా లేకపోతే ఒక చేయి ఏం చేయగలుగుతుంది? ఎనీవేస్, గల్వాన్ తర్వాత 2020లో ఆ గల్వాన్ గురించి మాట్లాడాలంటే ఇంకో వీడియో చేయాలి దాని గురించి. అది ఏ విధంగా అన్ఫోల్డ్ అయింది, మన వాళ్ళు ఎంతమంది చనిపోయారు, దట్స్ అ డిబేట్ ఫర్ అనదర్ డే. కానీ గల్వాన్ తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత ఇవాళ మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం దాని మీద ఒక డిబేట్ కానీ ఒక డిస్కషన్ కానీ. జూన్ జూలై ఆ టైంలోనే టాక్స్ నడిచినాయి. ఇవాళ వ్యాంగీ గారు వచ్చారు, ఎస్సీఓకి మోదీ గారు వెళ్తారు, అంతేందుకు మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు. వెళ్ళిన ప్రతిసారి బార్డర్ గురించి ఒక డిస్కషన్ ఒక అడుగు ముందుకు వెళ్తుంది. చైనా అయితే ఇవాళ మేము డీలిమిటేషన్ ప్రాసెస్ కి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది. డిమార్కేషన్ కదా, డీలిమిటేషన్. అదే కాగితం మీద కూర్చొని మనం గీసుకుందాం బార్డర్లు అని. ఇది అవుతుందని మీరు అనుకుంటున్నారా? నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అగైన్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికి. 1914లో ఒక గీత గీసుకున్నాం, ఒక బార్డర్.
అప్పటి బ్రిటిష్ ఇండియాకి టిబెట్ కి మధ్యలో ఆ గీత పడింది. ఆ గీతని ఇవాళ చైనా డిస్ప్యూట్ చేస్తుంది. ఆ గీత పేరేంటి? ఆప్షన్ ఈస్ డ్యూరాండ్ లైన్, ఆప్షన్ బి ఇస్ మెక్మోహన్ లైన్, ఆప్షన్ సి ఇస్ రాట్క్లిఫ్ లైన్, ఆప్షన్ డి ఇస్ జాన్సన్ లైన్. తెలిస్తే కిందకి వచ్చేయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అండ్ బై ద వే ఈ క్వశ్చన్స్ ఆన్సర్ అక్కడ లేకపోతే ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ లో ఉంటుంది. అండ్ ఏజూడ్ గ్లోబల్ ఇస్ అవర్ ఛానల్, ఇంగ్లీష్ ఛానల్. అది మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియోస్ ని, ఇలాంటి రీల్స్ ని మీరు షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దేర్ ఇస్ ఎగ్జైటింగ్ కాంటెంట్ అహెడ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్, ఈ నమ్మకం, ఈ 10 నిమిషాలు 15 నిమిషాలు నాతో స్పెండ్ చేయాలని చెప్పి అదే నాకు కొండంత బలం, ధైర్యం. ఈ రోజు ఇలా చూడడం వల్ల నాకు ప్రేరణ వస్తుంది, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడాలని. అండ్ చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేలా కూడా చేస్తుంది ఈ వీడియోస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు కూడా ఉంటే ఆ వీడియో రోజు కొట్టి వస్తుంది. అలాంటి వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో ఈజ్ అబౌట్ ద జెలెన్స్కీ ట్రంప్ మీట్. మొన్న మండే జరిగింది. ప్రపంచ జియో పాలిటిక్స్ ని షేప్ చేసే విధంగా కొన్ని డెసిషన్స్ తీసుకున్నారా లేదా అనే డౌట్ మీకు ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు పుతిన్ గారికి ట్రంప్ గారికి జరిగిన మీటింగ్ గురించి నేను తెలుసుకుంటే అలాస్కా సమ్మిట్ అసలు ఏం జరిగింది అనే డౌట్ మీకు ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.